విపరీతమైనటువంటి నొప్పి, బొడ్లో నొప్పి వచ్చేస్తూ కనీసం స్ట్రైట్గా నిలబడలేక పాస్ చేసుకోవడానికి కూడా బహుగా వేదన పడుతున్న వ్యక్తి, తన జీవితంలో ఇక నేను నా బ్రతుకులో ఇది స్వస్థత లేకుండా అయిపోతుందని బాధపడుతున్న వ్యక్తి ఒక దినాన ప్రభు పాదాల దగ్గర మొరపెట్టి, అయ్యా ఈ వ్యాధితో నేను బాధపడుతున్నాను, నేను చేసిన అపరాధాలు మన్నించు, నా అలవాట్లు నా జీవితాన్ని ఇలాగ మార్చాయి. చాక్లెట్లు విపరీతంగా తినడం వలన బొడ్డు నిండా కఫం చేరిపోయి డాక్టర్ కూడా ఏ స్వస్థత ఇవ్వలేకుండా బాధపడుతున్న ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నన్ను స్వస్థపడితే నీ కొరకు సాక్షిగా ఉంటానని చెబితే నిలబడలేక భుజం మీద పక్కన ఉన్న భుజం మీద పెట్టుకొని ఇలా నడవలసిన పరిస్థితి, స్ట్రైట్గా నిలబడలేక ఇలా వంగిపోతున్న పరిస్థితి, పడుకున్నప్పుడు కుక్క పిల్లలాగా ముడిచిపోతున్న పరిస్థితి, పాస్ కేసు కూడా చుక్క కూడా వేయడానికి ఆ 3-4 రోజులు ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఈరోజు మీ ఎదుట నిలబడగలిగి ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాడంటే అది దేవుడు చేసిన అద్భుతమైన స్వస్థత. ఆ వ్యక్తిని నేనే గడిచిన 22 సంవత్సరాల కిందట భయంకరమైన బొడ్డులో నొప్పితో బాధపడుతున్న నన్ను ఒక చిన్న ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నన్ను పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ నొప్పి లేనే లేదు. అంటే నా యేసు ప్రభువు ఎవరంటే బ్రతుకుని మార్చగలిగిన వాడు, అంత మాత్రమే కాదు రోగముతో ఉన్న నిన్ను స్వస్థపరచగలిగిన వాడు.